వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. రాజకీయాలలో ఒకసారి ఎమ్మెల్యే అయితే చాలు, ఒక్కసారి ఎంపీగా ఉంటే చాలు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటిది ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి 30 సంవత్సరాలు ఇప్పుడు రాజకీయాల్లో ఉండి 4 సార్లుగా సీఎంగా గెలిచారు ఆయన. ఇప్పుడు ఈ రోజుతో కనుక చూసుకుంటే, ఇప్పటితో చూసుకుంటే ఒక 14 సంవత్సరాలు కూడా ఆయన సీఎంగా ఉన్నారు. ఈ టర్మ్ కంప్లీట్ అయితే 18 సంవత్సరాలు ఆయన సీఎంగా ఉన్న వ్యక్తిగా మారుతారు, ఒక లీడర్గా మారుతారు. అయితే తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీలో తన రాజకీయ జీవితం, ఒక విద్యార్థి స్టూడెంట్గా ఆయన రాజకీయ జీవితం మొదలుపెట్టారు. ఇప్పుడు 4 సార్లు సీఎం అయ్యారు. చంద్రబాబు నాయుడు అనే నేను, దీని గురించే మాట్లాడదాం. పొలిటికల్ అనలిస్ట్ శివ రాచర్ల గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు 30 ఏళ్ల రాజకీయ జీవితం గురించి, దీంట్లో ఆయన ఒడిదుడుకులు, దానితో పాటు మొదటి నుంచి చివరి దాకా ఆయనతో కొనసాగిన వ్యక్తులు, ఎన్నో అంశాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు ఈ 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో. దాని గురించి మాట్లాడదాం. నమస్కారం సార్. 30 సంవత్సరాలు రాజకీయ జీవితం మనం చూసుకుంటే కనుక సీఎంలుగా ఉన్న వ్యక్తుల్లో కేవలం ఆ స్టేట్లోనే కాకుండా పక్క స్టేట్స్లో కూడా బాగా తెలిసిన వ్యక్తులు కొంతమంది మాత్రమే ఉంటారు అలాంటి లీడర్స్. సీఎం చంద్రబాబు నాయుడు అలాంటి ఒక లీడర్. ఈ 30 సంవత్సరాల ఆయన రాజకీయ జీవితాన్ని ఏ విధంగా చూడొచ్చు? మీరు చెప్పినట్లుగా 1978 మొదటిసారి ఎమ్మెల్యే, 1975 నుంచి రాజకీయాలు చూసామనుకుంటే దాదాపు 50 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నారు. 78 తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి 44 సంవత్సరాలు మనకు ఆయన ఎమ్మెల్యేగా, మధ్యలో ఓసారి ఓడిపోయారు, ఒక్కోసారి పోటీ చేయలేదు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు. సో సెప్టెంబర్ 1, 1995 అంటే సరిగ్గా 30 సంవత్సరాల కిందట ఆయన మొదటిసారిగా ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజు మేమంతా విద్యార్థి రాజకీయాల్లో ఉన్నాం, 15-16 ఏళ్ళ వయసులో ఉన్నాం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అన్న పదము మొత్తం దేశం ఆశ్చర్యపోయే పరిస్థితి రాజకీయ వర్గాల్లో. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఏంటి, ఆయన పేరు కూడా చాలామందికి తెలియని పరిస్థితి బయట రాజకీయాల్లో. ఆంధ్రప్రదేశ్లో కూడా ఓకే బాగానే తెలుసు, కానీ అంత ప్రామినెంట్ లీడర్ కాదు. అసలు ఎన్టీఆర్ని ముఖ్యమంత్రిగా దించడం ఏంటి? తెలుగుదేశం పార్టీ పెట్టింది ఎన్టీఆర్ అంటే ఆయన ఒక దైవ సమానులాగా ఉంటుంది. ఆయనకు అభిమానులు కాదు, భక్తులే ఉంటారు రాజకీయాలు కూడా. అలాంటి మనిషిని దించేసి ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు సీఎం కావటం ఏంటనేది చాలా ఆశ్చర్యకరమైన పరిస్థితుల్లో మనము చూస్తూ ఉండగానే ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణం స్వీకారం చేసి 30 సంవత్సరాలు ఉన్నారు. నాకు తెలిసి 1995 సెప్టెంబర్ 1 అంటే 1995లో ముఖ్యమంత్రి అయిన సీఎంలలో ఈరోజు సీఎంగా ఉన్న వాళ్ళు నాకు తెలిసి ఒకే ఒక్కరు ఉంటారు. నాగాలాండ్ సీఎం న్యూపోర్ రియో అని ఒక ఆయన ఉంటారు. ఆయన ఒక్కరే ఉన్నారు అనుకుంటాను. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా అధికారంలో లేరు. ఇప్పుడున్న వాళ్ళలో సుదీర్ఘకాలం సీఎంగా ఉన్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల 300 రోజులు, దాదాపు 15 సంవత్సరాల దగ్గరలో ఉంటారు. ఇంకా రియో మాత్రమే దాదాపు 18 సంవత్సరాల దగ్గరలో ఉన్నారు ఆయన. నితీష్ కూడా చాలాసార్లు, ఐ థింక్ 6 సార్లేమో ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఆయన 2000 సంవత్సరంలో మొదటిసారి సీఎం అయ్యారు. అంటే ఒక విధంగా చూస్తే లాంగెస్ట్ కరెంట్లీ సర్వింగ్ సీఎంలో చంద్రబాబు నాయుడు గారు ముందులో ఉంటారు. సంఖ్యాపరంగా చూసినప్పుడు ఆయన 20-25 స్థానంలో ఉంటారు. ఆయన ఇక్కడ నుంచి చాలామంది ఉన్నారు. అంటే అంత సుదీర్ఘకాలం ఒక పార్టీ మీద పట్టు, అంటే ఆయన వ్యవస్థాపకుడు కాదు, మొత్తం ప్రజాబలంతో వచ్చిన వ్యక్తి కాదు. అలా నిలబెట్టుకోవడం అనేది చంద్రబాబు నాయుడుకి సాధ్యమైంది. అంటే మీరు చెప్పినట్లే కనుక చూస్తే ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ ఆయన అంటే తెలుగు వాళ్ళకి ఇక లిటరలీ కూడా ఒక దేవుళ్ళ ఆయన్ని కొలుస్తారు. ఆయనకున్న జనబలం కూడా ఇప్పుడు ఎవరైతే సినిమాల్లో నుంచి వచ్చారో అలాంటి వ్యక్తులకు అంత జనబలం, అంత ఆదరణ ఉండదేమో. అంత ఆదరణ ఉన్న వ్యక్తి, అలాంటి ఒక వ్యక్తి దగ్గర నుంచి సీఎం చంద్రబాబు నాయుడుకి పార్టీ వచ్చిన తర్వాత ఆయన అసలు అంతగా ఎలా నిలదొక్కుకోగలిగారు? ఆ పార్టీని ఎలా నిలబెట్టగలిగారు? చంద్రబాబు నాయుడు గారు డ్రైవింగ్ సీట్లో ఉంటే ఆయన నడిపిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ రోజు. ఎందుకంటే ఎన్టీఆర్ ముందు నిలబడి మాట్లాడటానికే కష్టమైన పరిస్థితుల్లో నుంచి ఆయన దించటము, ప్లస్ ఆయనకు ఆ రోజు కరుడుగట్టిన అభిమానులు అటు సాధారణ ప్రజలే కాకుండా ఎమ్మెల్యేలు మినిస్టర్లలో కూడా కరుడుగట్టిన వాళ్ళు ఉన్నారు. ఆయన దత్తపుత్రులు అనుకునే వాళ్ళు, దేవుడు అనుకునే వాళ్ళు, వాళ్ళందరినీ కాదు ఆయన నిలబెట్టుకోవటం, తర్వాత దాన్ని కంటిన్యూ చేయగలగటము, ఇదంతా కూడా చంద్రబాబు నాయుడుకి ఉన్న రాజకీయ చాతుర్యం ఒకటైతే, ఆ రోజు ఆయన కండగా నిలబడ్డ వర్గాలు కొన్ని ఉన్నాయి. మనం అన్ని పేర్లు పబ్లిక్గా చెప్పలేము, ఎందుకంటే వాళ్ళు ఎవరు రాజకీయాలు కాదు, రాజకీయేతరుల వ్యక్తులు కాబట్టి.
వాళ్ళందరి ఒక రకంగా వాళ్ళందరూ కలిపి నడిపారు చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం ఏంటంటే తనని ఎవరైతే సమర్థిస్తున్నారో వాళ్ళ ఆశల మేరకు పనిచేయటం ఆయన గొప్పతనం. తొలి విజయం అక్కడే పడింది. ఆయనంటూ సొంత ఇగో కానీ సొంత అహంభావం పెట్టుకోకుండా తనకి ఎవరైతే అండదండలు అందిస్తున్నారో వాళ్ళ ఏమంటారు అలాంటి ఆలోచన ప్రకారము ప్లాన్ ప్రకారం నడవడమే ఆయనకు యాక్సెప్టబిలిటీ పెంచింది. సో ఆ క్రమంలో పార్టీ పూర్తిగా ఆయన ఏమంటారు పట్టు సాధించడం ఒకటి. అంటే అంత ఈజీగా ఏం జరగలేదు, మధ్యలో చాలా ఇన్సిడెంట్లు జరిగినాయి. ఆయన కలిసి వచ్చిన దురదృష్టకర సంఘటనలు ఉన్నాయి, ఆయన ఎదుర్కొనే దెబ్బలు కూడా ఉన్నాయి. 2 రకాల అంశాలు ఉన్నాయి అన్నమాట. ఆ రోజున్న రాజకీయ అనిశ్చితి కూడా చంద్రబాబు నాయుడు కలిసి వచ్చింది. ప్రధానంగా మనం చూడాల్సింది డిఫాల్ట్గా మనం వైస్రాయ్ అనే పేరు తీసుకొస్తాము. సరే వైస్రాయ్ ఇన్సిడెంట్ మళ్ళీ మాట్లాడినా కానీ ఈయన సెప్టెంబర్ 1, 1995 సీఎం అయ్యారు. 96 జనవరి 18 అంటే ఖచ్చితంగా ఎన్ని నెలలు, ఒక 3 నెలలు లేక 4 నెలల సమయంలోనే ఎన్టీఆర్ గారు చనిపోయారు. ఎన్టీఆర్ గారు బతికుండి మరొక అసెంబ్లీ ఎన్నిక ఎదుర్కొని ఉంటే ఈ ఫలితం ఉంటుందా లేదనేది హైపోథెటికల్. అంటే ఎన్టీఆర్ గారు మళ్ళీ 99 వరకు ఉండి 99 ఎన్నికల్లో ఎన్టీఆర్ కూడా మళ్ళీ ఆయన పార్టీ ఆయన తరపున పోటీ చేసి ఉంటే ఎలా ఉండేది, గెలుస్తారో ఓడతారు ఇప్పుడు మనం చెప్పకూడదు, జ్యోతిష్యం అవుతుంది. కానీ ఒక నిజమైన పరీక్ష ఎదుర్కొని ఉండేవారు ఆయన. ఎందుకంటే ఎన్టీఆర్ పట్ల సానుభూతి ఉంటుంది. ఒక లక్ష్మీపార్తి అని ఒక పేరు ద్వారా కొంత వ్యతిరేకత ఎక్కడ వచ్చినా కానీ ఆయన ఎన్నికల క్యాంపెయిన్ అలా చేసినప్పుడు ఎలా ఉండదో మనకు తెలియదు. అంటే మీరు చెప్పినట్లే ఇప్పుడు ఒక సిచ్యువేషన్లో నిజమైన ఒకవేళ కనుక సీనియర్ ఎన్టీఆర్ గారు బతికుంటే ఒక నిజమైన ఒక టఫ్ సిచ్యువేషన్ ఎదుర్కొనే వాళ్ళని చెప్పారు. కాకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ తర్వాత ఏం టఫ్ సిచ్యువేషన్స్ అంటే ఆయన ఏ సిచ్యువేషన్స్ కూడా పరీక్షించలేదా? ఖచ్చితంగా చాలా చాలా పరీక్ష ఎదుర్కొన్నారు చంద్రబాబు నాయుడు. ఆయన మీద ఆషామాషిగా ఏం అవ్వలేదు. అది ప్రధానంగా 96లో మనకు లోక్సభ ఎన్నికలు వస్తాయి. లోక్సభ ఎన్నికలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడికి ఫస్ట్ ఎన్నిక అది సీఎంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే మొత్తం దేశంలో వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ఎన్నికల్లో కనుక ఆయన ఎక్కువ ఎంపీ సీట్లు గెలవలేకపోతే నీకు ప్రజా వ్యతిరేకత వచ్చిందనేది గట్టిగా ప్రచారం చేసే అవకాశం ఉన్న సీట్లు. సో ఆ ఎన్నికల్లో హోరాహోరీగా పోరాడారు. చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని అర్థం చేసుకొని సీనియర్ మినిస్టర్లు సీనియర్ ఎమ్మెల్యేలు అందరినీ కూడా ఎంపీలుగా పోటీ చేయించాడు. ఉదాహరణకి మనకు ఆ రోజు ఎర్రంనాయుడు గారు కానీ, తర్వాత ఈరోజు స్పీకర్ కూడా అయ్యన పాత్రుడు, ఆ రోజు బలంగా ఉన్న సుబ్బరాయుడు మినిస్టర్ కొత్తపల్లి సుబ్బరాయుడు, తర్వాత దాదాపు చాలామందిని ఎన్ రామకృష్ణారెడ్డి చిత్తూరు నుంచి దాదాపు 14 మందినేమో ఎమ్మెల్యేలు మినిస్టర్లను ఆయన ఎంపీలుగా పోటీ చేయించాడు. అంత పర్సనల్గా తీసుకొని పోటీ చేయించాడు. ఆ ఎన్నికల్లో ఆయన తక్కువ సీట్లు వచ్చి ఉంటే పరిస్థితి ఇంకో రకంగా ఉండేది. ఆ రోజు లక్ష్మీపార్తి వర్గం ఈ రోజు మనకు నలిఫై అయిపోయారు. కానీ ఆ రోజు లక్ష్మీపార్తి సభలకు జనాలు వస్తున్నారు. లక్ష్మీపార్తి కూడా అన్ని చోట్ల పోటీ చేస్తూ ఉన్నారు. లక్ష్మీపార్తి వర్గానికి సీట్లు వస్తాయా లేక లక్ష్మీపార్తి వర్గం చంద్రబాబు వర్గం టీడీపీ పోటీ పడితే మధ్యలో కాంగ్రెస్కు సీట్లు వస్తాయనే పరిస్థితి ఉండేది. అలాంటి హోరాహోరీ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి అంటే ఉమ్మడి రాష్ట్రం అప్పుడు 42 ఎంపీ స్థానాల్లో 22 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. వీళ్ళకి 21 అనుకుంటాను. ఇది మన టీడీపీ ప్లస్ కమ్యూనిస్టులు ఉమ్మడిగా ఉన్నది, ఒక సీట్ ఎంఐఎం. అట్లా అంటే కాంగ్రెస్ పార్టీకే టీడీపీ కన్నా కూడా ఎక్కువ సీట్లు వచ్చున్నాయి. 19 సీట్లు టీడీపీ, 22 కాంగ్రెస్, 1 ఎంఐఎం. అట్లా ఈ పార్టీలు గెలుచున్నాయి అనమాట. అప్పటికే చాలా ఏమంటారు మీకన్నా మాకే ఎక్కువ వచ్చిందన్నారు. కానీ సో వాళ్ళకు కూడా పోటాపోటీగా వచ్చింది కాబట్టి ఏకపక్షంగా చంద్రబాబును ప్రజలు తిరస్కరించారు అనే పరిస్థితి లేదు. అదే సందర్భంలో లక్ష్మీపార్తి కూడా హోరాహోరీగా పోరాటారు. ఆమె ఎన్టీఆర్ టీడీపీ ఎల్పీ అనే వర్గం పేరు పెట్టుకుని ఎన్టీఆర్ టీడీపీ బ్రాకెట్లో ఎల్పీ ఉంటుంది, లక్ష్మీపార్తి అని అంటది. ఆ వర్గంతో ఆమె కూడా అన్ని చోట్ల దాదాపు 38 చోట్ల పోటీ చేశారు. ఒక్క సీటు కూడా ఆమె సాధించలేదు. కానీ దాదాపు 10.5% ఓట్లు సంపాదించింది. అది చాలా పెద్దదే. అన్ని ఓట్లు రావటం అనేది చాలా ఎక్కువ ఏమంటారు గొప్ప విజయం. మనకు సీట్లు రాలేదు. కాకుంటే రాజకీయాల్లో ఏంటి సీట్లు గెలిస్తేనే హీరో వర్షిప్ వస్తుంది. ఎన్ని ఓట్లు వచ్చాయి దానికి ఎన్ని సీట్లు వచ్చాయని. అసలు ఆ ఎన్నికలు ఒక సీట్ వచ్చినా కానీ ఇంకో రకంగా ఉండేది. ప్రధానంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు పెద్ద సమస్య ఏంటంటే ఎన్టీఆర్ కుమారులలో బాలకృష్ణ, హరికృష్ణ వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు వైపున్న ఎన్టీఆర్ పెద్ద కుమారు జయశంకర్ కృష్ణ కాదు జయకృష్ణ ఆయన పేరు. జయకృష్ణ లక్ష్మీపార్తి వర్గంలో ఉన్నారు. ఆయన లక్ష్మీపార్తి వర్గం తరపున శ్రీకాకుళం నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఆ సీట్ గెలుస్తారేమన్నట్లుగా ఉండేది ఆ టైంలో. వాళ్ళు ఊహించినట్టుగానే ఆయన గెలవలేదు. కానీ 2వ స్థానంలో ఉన్నారు. అంటే కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సీనియర్ లీడర్ ధర్మాన ప్రసాదరావు కన్నా ఎక్కువ ఓట్లు తీసుకొచ్చి ఆయన 2వ స్థానంలో ఉన్నారు. టీడీపీ ఎర్రంనాయుడు కాబట్టి టీడీపీ గెలిచాడు. ఎర్రంనాయుడు కాకుండా మామూలు క్యాండిడేట్ ఏంటి అక్కడ ఆ రోజు లక్ష్మీపార్తి వర్గం గెలిచుండేది. లక్ష్మీపార్తి వర్గం ఒక్కరిపై పార్లమెంట్లో కూర్చున్న ఆ రోజు జరిగే ఏమంటారు పొలిటికల్ రచ్చ చాలా ఎక్కువ ఉంటుంది కదా. సో ఆ ముందు దృష్టితోనే చంద్రబాబు నాయుడు వ్యూహం అనేది ఆయన చాతుర్యత చాణక్యం అనేది సీనియర్లందరినీ కూడా తీసుకొచ్చేసి ఎంపీలుగా పోటీ పెట్టి ఆయన గెలిపించుకొని వచ్చారు అనమాట.
ఆ విధంగా మొదటి ఎన్నిక అక్కడ మనకు దాంట్లో జరుగుతుంది. తర్వాత రెండోది మళ్ళీ 98 ఈయనకు అదృష్టమా దురదృష్టమా అనేది మనకు చూడాలి. 98లో మళ్ళీ ఎన్నికలు వచ్చాయి కదా, అప్పుడు కూడా పోటాపోటీ ఉంది. అప్పుడు కూడా కాంగ్రెస్ అదే 22 సీట్లు సంపాదించింది. వీళ్ళు ఏమంటాము టీడీపీకి సీట్లు తగ్గాయి. టీడీపీ 12 సీట్లకు వచ్చింది, సిపిఐ 1, జనతాదళ్ జైపాల్ రెడ్డి అంటే మొత్తం 14 సీట్లు వచ్చాయి వీళ్ళకి. కాంగ్రెస్కి 12 వచ్చాయి. ఆ మిగిలిన సీట్ల వరకు వచ్చాయంటే బీజేపీకి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా బీజేపీ సొంతంగా ఎవరితో పొత్తు లేకుండా 4 ఎంపీ సీట్లు గెలిచిందనమాట. అది చంద్రబాబు నాయుడుకి షాక్. సో అక్కడ నుంచి రాజకీయం అంటే చంద్రబాబు నాయుడు రెండో స్టెప్ ఎక్కడి నుంచి మొదలవుతుంది, 98 లోక్సభ ఎన్నికల నుంచి ఆయన ఆలోచన మార్చుకొని ముందుకు వస్తారు. అండ్ మీరు చెప్పారు ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్కి సొంత పార్టీలోనే ఇటు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆయన దేవుడిగా పూజించే వాళ్ళు ఉన్నారన్నారు. అలాంటిది సీనియర్ ఎన్టీఆర్ని కాదనుకొని చంద్రబాబు కోసం ఆ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎలా వచ్చారు అప్పుడు? దీన్నే మనం వైస్రాయి కుట్రనండి, వైస్రాయి అంటే వైస్రాయిలో జరిగింది కాబట్టి ఏమైనా అనుకోవచ్చు. అసలు ఆ వైస్రాయి ఘటన ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనగానే చాలా మంది కూడా వైస్రాయి ఘటన అంటారు. అసలు ఎగ్జాక్ట్గా అప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టోరీ చెప్తారు. ఎగ్జాక్ట్గా అసలు ఏం జరిగింది శివ గారు అప్పుడు? 94 ఎన్నికల్లో టీడీపీ తిరుగులేని విజయం సాధించింది. ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం 26 సీట్లకే పరిమితమైంది. టీడీపీ మిత్రపక్షాలుగా ఉన్న సిపిఐ కలిసి 34 సీట్లు అంటే దాదాపు 294లో 238-39 సీట్లు టీడీపీ తన మిత్రపక్షాలకు వచ్చినాయి. ఒక 7-8 మంది టీడీపీ రెబల్స్ గెలిచారు. అంటే దాదాపు టీడీపీకి 240-45 సీట్లు వచ్చినాయి. ఇది వాళ్ళ రెబల్స్ను అందరినీ కలుపుకుంటే కాంగ్రెస్కి ఉంది 26 మాత్రమే. అంటే 294 26 తీసేసేయండి, అంటే 268 దగ్గర ఉంటారు కదా. ఆ బలం ఉంది. అయితే రాజకీయం అనేది 91 తర్వాత నుంచి మారిపోతూ వస్తుంది. పివి నరసింహారావు కావటము, దేశంలో ఆర్థిక సంస్కరణలు అమలు కావటము, అంటే రాజకీయాలు పెద్దగా పట్టించుకోరు, కానీ రాజకీయం కూడా ఆర్థిక అవసరాలు బట్టి రాజకీయాలు మారుతాయి దేశంలో కానీ ఎక్కడైనా కానీ. వీళ్ళంతా ఎన్టీఆర్ వీళ్ళంతా ఏంటంటే పాతకాలం రాజకీయ నాయకులు, కొత్త తరానికి కావాల్సినట్లుగా స్పందించే గుణం లేని వాళ్ళు. వీళ్ళు ఆర్థోడాక్స్ లీడర్స్ కానీ చూడాలి, సాంప్రదాయవాదులు కానీ చూడాలి. ఒక ఫైల్ కదలాలంటే ఇన్ని టేబుల్స్ మారాలి, సీఎం అట్లా ఉండాలి. అది కొంత పెట్టుబడిదారి వర్గానికి కొంత ఇబ్బందికరమే. అట్లాగే ఎన్టీఆర్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు అయితే మొదటి నుంచి కూడా ఉంది. ₹2 కిలో బియ్యం అనేది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ బాగా నష్టపోయారు. 83లో పెట్టినప్పుడే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ నష్టపోయారు, ముఖ్యంగా రైస్ మిల్లర్లు నష్టపోయారు. ఆ రైస్ మిల్లర్లో ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే ఆ వర్గం ఎక్కువ నష్టపోయింది. తర్వాత సినిమాలో స్లాబ్ సిస్టమ్ తీసుకొచ్చారు. స్లాబ్ సిస్టమ్ తీసుకురావడం అంటే ఎన్ని సీట్లు ఉంటే అన్ని సీట్ల మీద ట్యాక్స్ ఉంటుంది. ఎన్ని టికెట్లు అమ్మేమని కాకుండా ఎన్ని సీట్లు ఉంటాయి. ఒక ఉదాహరణకి ఒక చోట 200 సీట్లు ఉన్నాయనుకోండి, 200 సీట్ల మీద ట్యాక్స్ ఉంటుంది. మామూలుగా అంటే ఆ 200 ఏమవుతుంది, ఒక 20-30 టికెట్లు మాత్రం అమ్మినా కానీ 200 కట్టాల్సి వస్తుంది. అంటే సినిమా వర్గం నుంచి వచ్చి సీనియర్ ఎన్టీఆర్ అలాంటి ఒక ఫైల్ మీద సైన్ అంటే ఆ రోజున పరిస్థితి అది నిజమా, అది కరెక్ట్ అని నమ్మారు. అది కరెక్ట్ అవునో తప్పో కాదు, ఆయన నమ్మారు. అది అంటే సినిమా వాళ్ళకి ఇలా వస్తుంది కదా పెట్టారు. ఆ తర్వాత మద్యపాన నిషేధం. కాంగ్రెస్ పార్టీ ఓటమికి 94లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యమంత్రులు మార్చడం అనేది ఒకటి, అవినీతి, రకరకాల వర్గపోర్లు, ఒకళ్ళకి టికెట్ ఇస్తే ఇంకొక వర్గం, అవన్నీ ఉన్నా కానీ మద్యపాన నిషేధం కూడా అతి పెద్ద కారణం. మద్యపాన నిషేధమే ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకతని కన్సాలిడేట్ చేసి టీడీపీ కోటేసేలా చేసింది. ఆ మద్యపాన వ్యాపారులు అంటే మద్య నిషేధం అయిపోయినమ్మటే గెలిచిన తర్వాత మద్య నిషేధాన్ని అమలు చేస్తారని చెప్పి ఎవరు అనుకోలేదు. అదేదో ఏదో రకంగా మాయమాటలు బురిడి కొట్టి ఏదో చేస్తారనుకున్నారు. అట్లా చాలా వర్గాలు ఆర్థికంగా ఇబ్బంది ఉందన్నమాట. సో వాళ్ళు ఎవరికి కంఫర్ట్ లేదు. రెండోది ఈయన పెద్ద ఆయన ఏంటంటే పాత తరం లాగానే ఉన్నారు అనమాట. ఈయన తెల్లవారుజామున 3 గంటలకు లేచి సాయంత్రం 7 గంటలకు వెళ్ళిపోవటం, అది కొంత మార్పు కోరుకుంటుంది. తరం మారుతుంది, మార్పు కోరుకుంటూ ఉన్నారు. ఈయన అనుకున్నది గవర్నమెంట్లో జరగని పరిస్థితులు వచ్చాయి. 95కి వచ్చేసరికి ఈయన అనుకున్నది జరగలేదు. ముఖ్యంగా మే నెల 95 మే నెలలో జిల్లా సహకార బ్యాంకులు ఉంటుంది, డీసీసీబీలు ఉంటాయి కదా, డీసీసీబీ చైర్మన్లని ఈయన సీల్డ్ కవర్ పంపించారు. చాలా చోట్ల ఆయన పంపించిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఎన్నుకున్నారు. ఉదాహరణకి తూర్పుగోదావరి జిల్లా అట్లా అయింది, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాదు, ఇట్లా చాలా జిల్లాలలో ఎన్టీఆర్ గారు చెప్పి పంపించిన సీల్డ్ కవర్లు కాకుండా వేరే వాళ్ళు అయ్యారనమాట. అది ఆయనకు బాగా కోపం తెప్పిస్తుంది. ఏంటి నా మాటకు విలువ లేదు ఈ పార్టీలో అనేది ఉంటుంది. అక్కడ ఒక 5-6 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. అప్పుడు వెంటనే ఏంటంటే వీళ్ళకి ఒక టెన్షన్ ఉంది మొదటి నుంచి. ఎన్టీఆర్ గారు 1988లో మొత్తం మంత్రివర్గాన్ని ఒకేసారి బర్తరఫ్ చేశారు.
మొత్తం మంత్రిని చేశారు. సో పెద్ద ఆయన ఏమైనా చేస్తారని ఒక భయం ఉంది. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన ఒక నాయకుడు, ఆయన పేరు కరెక్ట్ గుర్తులేదు, చోటా నాయకుడు, ఎమ్మెల్యే కలదు ఆయన ఒక పబ్లిక్ ఏమంటారు స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు, ఎన్టీఆర్ గారు అందరినీ సస్పెండ్ చేస్తారని చెప్పి ఒక రకమైన ఏమంటారు ఒక రాయి ఇసిరారు. అది ఒక సంచలనమైంది అనమాట. ఇది జరుగుతున్న క్రమంలోనే ఆ రోజు మంత్రులుగా ఉన్న కడియం శ్రీహరి వరంగల్ స్టేషన్ గన్పూర్ నుంచి, తర్వాత ఐ థింక్ ఆయన ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. తర్వాత నగేష్ అని బోత్ నియోజకవర్గం ఆదిలాబాద్, ఆ తర్వాత ఆయన ఎంపీ కూడా అయ్యారు ఒకసారి. వాళ్ళిద్దరిని మంత్రిమండలి నుంచి సస్పెండ్ చేశారు, బర్తరఫ్ చేశారు. సో అక్కడ నుంచి ఇంకా ఏమంటారు రాజకీయ టీడీపీ వర్గాల్లో టెన్షన్ మొదలైంది. ఈయన అందరినీ మళ్ళీ చేయబోతున్నారు, 88 చేయబోతున్నారు అనేది మొదలైంది. ఇది జరిగిన కొద్ది రోజులకే ఇంకా తిరుగుబాటు అనేది మొదలైంది. అంటే ఈయన అందరినీ మళ్ళీ బర్తరఫ్ చేస్తున్నాడు అనేది చేయాలి. ఒక రకంగా ఎన్టీఆర్ మీద అది కుట్రానండి, తిరుగుబాటానండి, ఏమన్నా కానీ ఇమీడియట్ రీజన్ కడియం శ్రీహరి తర్వాత నగేష్ వీళ్ళిద్దరిని క్యాబినెట్ తప్పించడమే దీనికి ప్రధాన కారణం. అక్కడ నుంచి ఇది మొదలవుతుంది. అక్కడి నుంచి వైస్రాయ్ అనే హోటల్, ఇప్పుడు ఆ హోటల్ పేరు గుర్తురావట్లేదు, మనకు ట్యాంక్ బండ్ దగ్గర ఉంటుంది కదా, దాని పేరేంటది, హోటల్ మారిపోయింది, అది వైస్రాయ్ హోటల్, ఇప్పుడు అది వేరే తక్కువ గుర్తురావట్లేదు. ప్రభాకర్ రెడ్డి గారు, వైస్రాయ్ ప్రభాకర్ రెడ్డి గారునే ఫేమస్ ఆయన. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆ రోజు కాళహస్తి నుంచి గెలిచిన ఎమ్మెల్యే, సీనియర్ మంత్రి అనేక సార్లు ఉన్నారు. వాళ్ళ ఫాదర్ బాబుల్ రెడ్డి గారు జనతా పార్టీ నాయకులు, ఒకసారి ఎంపీగా కూడా, ఇప్పుడు బాబుల్ రెడ్డి స్కూల్ ఉంది కదా, ఆ ఫ్యామిలీకి సంబంధించిన ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఆయన గోపాలకృష్ణ రెడ్డి బావమరిది, ఆ హోటల్లో అందరు కలవటం అనేది అక్కడ మొదలైంది. సో ఆ రోజు కూడా వీళ్ళు ఎన్టీఆర్ వర్గం రియలైజ్ కాలేదు, ఎందుకంటే ఎన్టీఆర్ వర్గంలో చాలా బలమైన నేతలు ఉన్నారు. హోంమంత్రిగా ఉన్న ఇంద్రారెడ్డి చేవల నుంచి గెలిచారు, చేవల అంటే ఆల్మోస్ట్ హైదరాబాదే. తర్వాత విజయవాడ నుంచి దేవినేని నెహ్రూ పవర్ఫుల్ లీడర్, అనంతపురం నుంచి పరిటాల రవి చాలా పవర్ఫుల్ లీడర్, ఉమ్మడి కర్నూలు నుంచి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఇటు కరీంనగర్ నుంచి ముద్దుసాని దామోదర్ రెడ్డి, చాలా బలమైన నాయకులు ఉన్నారు, ప్రజాబలము అన్ని రకాల బలాల నాయకులు ఉన్నారు. ఎవరు రియలైజ్ కాలేదు ఇలా జరుగుతుందని. ఈ ఆగస్టు 25, 26 తారీఖులకు వచ్చేసరికి వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది, వీళ్ళందరూ కలవటము. ఇంకా పెద్ద ఆయన దించకుంటే మన పార్టీ మన చేతుల్లో పోతుంది. ప్రధాన కారణం ఏం చెప్తారంటే లక్ష్మీపార్వతి పాలన కలవ చేసుకుంది, ఆమె డైరెక్షన్లో నేను అందరినీ సస్పెండ్ చేస్తున్నాడని రావడం అయింది. ఈ క్రమంలో 5 మంది మంత్రులు నేను మళ్ళీ బర్తరఫ్ చేశారు, ఇద్దరు కాకుండా, ఇది శ్రీహరి నగేష్ కాకుండా. అందులో ముఖ్యులు ఎవరంటే చంద్రబాబు నాయుడు, అశోక్ గజపతిరాజు, దేవేంద్ర గౌడ్, కోటగిరి విద్యాధరరావు, వీళ్ళందరినీ సస్పెండ్ చేస్తూ బర్తరఫ్ చేస్తూ గవర్నర్కి లెటర్ పంపించాడు. సో దాంతో ఇంకా పతాక స్థాయికి వచ్చేసింది. అది ఆగస్టు 28, 27, 28 జరుగుతుంది అనమాట. ఇంకా అనివార్యంగా జరిగిపోయింది అనేది మొదలవుతుంది. వెంటనే బసంత్ టాకీస్ అని సికింద్రాబాద్లో ఎంతమంది ఒక థియేటర్ ఉండేది, అక్కడ సభ అంటే పార్టీ అంతా సభ పెట్టుకోవడం, ఆ సభలో చంద్రబాబు నాయుడిని అధ్యక్షుడిగా ఎన్నుకోవడం, ఆ తర్వాత 1వ తారీఖు ఆ రోజున్న స్పీకర్ యనమల రామకృష్ణుడికి లెటర్ రాయటం, ఆయన ఇలాని చంద్రబాబు నాయుడిని టీడీఎల్పీ అంటే తెలుగుదేశం పక్ష నాయకుడు గుర్తించడం అనేది స్పీడ్గా జరిగిపోయింది అనమాట. ఎన్టీఆర్ గారు లెటర్ రాయటం. అయితే ఆయన అసెంబ్లీకి పోవాల్సిన రోజు ఆయన మెడ్విన్ హాస్పిటల్లో అనారోగ్యంతో జాయిన్ అయితే ఆ రోజున్న గవర్నర్ కృష్ణకాంతే హాస్పిటల్లో పోతారు, నాకు బలం లేదని చెప్పి ఆయన రాజీనామా అక్కడ ఇస్తారు. ఆ విధంగా ఆ ఎపిసోడ్ అంతా కూడా పోయింది. ఈ మధ్యలో మీరు ఈ మధ్య మైసభ దాంట్లో కూడా చూశారు కదా, ఆయన వైస్రాయ్ హోటల్ దగ్గరికి పోయి వ్యాన్ మీద పోయి రండి తమ్ముళ్ళు అంటే అక్కడి నుంచి చెప్పులు పడటం, చాలా సంఘటనలు రాజకీయంలో జరగాల్సిన అన్ని రకాల సంఘటనలు అక్కడ జరిగినాయి. అండ్ ఈ చంద్రబాబు నాయుడు సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో కనుక మనం చూస్తే మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయనతో పాటు నడిచిన వాళ్ళు, ఆయనకి తోడుగా ఉన్న వాళ్ళు, వాళ్ళలో కీలకమైన వ్యక్తులు అంటే ఏం చెప్పొచ్చు? మంచి ప్రశ్న ఇది. ఇప్పుడే చెప్తున్నాను, సస్పెండ్ చేసిన వాళ్ళు అశోక్ గజపతిరాజు ఉన్నారు ఆ రోజు. అశోక్ గజపతిరాజు ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు ఉన్నారు. రీసెంట్గా ఆయన గోవా గవర్నర్గా కూడా అయిపోయారు, వాళ్ళ అమ్మాయి ఎమ్మెల్యేగా ఉంది. సో అశోక్ గజపతిరాజు చంద్రబాబు నాయుడుతో ఆ రోజు నుంచి ఈ రోజు చూడాలి. అట్లాగే ఆయన పాత్రుడు, ఆయన కూడా ఆ రోజు సస్పెండ్ గురయ్యారు, అప్పటి నుంచి వరుసగా కంటిన్యూ అవుతున్నారు. దేవేంద్ర గౌడ్ చంద్రబాబు నాయుడు వల్లే దేవేంద్ర గౌడ్ స్థాయి నాయకుడు అయ్యారు, రెవెన్యూ మినిస్టర్గా చేశారు, హోంమంత్రిగా చేశారు. ఫస్ట్ ఆయన 87లో రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మన్ ఉన్నారు. అయితే వాళ్ళ ఫ్యామిలీ ఈరోజు టీడీపీలో లేదు, వాళ్ళు 2019లో అనుకుంటాను బీజేపీలో చేరారు. వీరేంద్ర గౌడ్ అని ఆయన బీజేపీలో చేరున్నారు. కానీ గౌడ్ కూడా మధ్యలో తెలంగాణ ప్రజా పార్టీ ఒక పేరు పెట్టారు, తర్వాత ప్రజారాజ్యంలో చేరారు, తర్వాత మళ్ళీ టీడీపీలోకి వచ్చి వస్తారు రాజ్యసభ సభ్యులు. ఆయన మారుతూ వస్తున్నారు. ప్రధానంగా నేను గుర్తుపెట్టుకున్న వాళ్ళలో ఇద్దరు ఉంటారు, అశోక్ గజపతిరాజు గారు, చింతకల ఆయన పాత్రుడు, వీళ్ళిద్దరూ ముఖ్యం ఆ రోజు ఈ రోజు వరకు కూడా ఉన్నారు. అయితే ఈయనతో డీవియేట్ అయ్యి అంటే ఆ రోజు ఎన్టీఆర్ వర్గంలో నిలబడి ఇప్పుడు చంద్రబాబుతో ఎవరు ఉన్నారని ఆలోచించినప్పుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, పాపం ఆయన
ఆ ప్రభావంతో ఈరోజు కూడా మంత్రి కాలేకపోయారు. ఆయన జీవితాశం ఒకసారైనా మంత్రి కావాలని దాదాపు 7 సార్లు 8 సార్లు ఎమ్మెల్యే అయ్యారు కదా, ఆయన కాలేకపోయారు. ఇంకా చివరి దశ ఆయనకి 8 ఇయర్స్ దాకా వచ్చాయి. ఇంకా భవిష్యత్తులో ఎమ్మెల్యే కూడా టికెట్ కూడా రాకపోవచ్చు, ఆయన ఉన్నారు. తర్వాత బైరెడ్డి రాజశేఖర రెడ్డి కుటుంబం, వాళ్ళ కూతురు శబరి మొన్న ఎంపీ గెలిచారు. రాజశేఖర రెడ్డి గారు కూడా మధ్యలో ఒక తన రాయలసీమ పార్టీ కూడా పెట్టారు. తర్వాత కాంగ్రెస్లో కొద్ది కాలం ఉన్నారు, తిరిగి ఇక్కడ ఉన్నారు. తర్వాత గాలి ముద్దుకృష్ణమనాయుడు కుటుంబం, గాలి ముద్దుకృష్ణమనాయుడు వీళ్ళందరికంటే కూడా చంద్రబాబు నాయుడిని బలంగా, ఒకే జిల్లా వాళ్ళు, పక్కపక్క నియోజకవర్గం వల్ల ఆయన వ్యతిరేకించి ఆయన కాంగ్రెస్లో పోయారు. మళ్ళీ చివరిలో టీడీపీలోకి వచ్చేటప్పుడు ముద్దుకృష్ణమనాయుడు గారి కొడుకు భానుప్రకాష్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తర్వాత దేవినేని నెహ్రూ గారు చాలా దారుణంగా చేశారు, కానీ చనిపోయే ముందట 2017-18లో మళ్ళీ టీడీపీలోకి వచ్చారు. వాళ్ళ కొడుకు ఈరోజు అవినాష్ ఉన్నాడు కదా, అవినాష్ ఒకసారి టీడీపీ తరఫున గుడివాడలో కూడా పోటీ చేసి ఓడిపోయినారు. మళ్ళీ ఆయన వైసీపీ పోయి ఈరోజు వైసీపీలో ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదో ఒక దశలో అందరు అటు ఇటు వచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు అక్కడ. అయితే ఇప్పటి వరకు మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు జీవితంలో ఆయన రాజకీయంగా నిలబెట్టిన అంశాలేంటి? ఆయన నమ్మిన అంశాలు కానీ, లేకపోతే ఆయన ఒక విజనరీ లీడర్ అంటారు, ఆయనకున్న విజన్ కానీ, ఆయనకు తెలిసిన టెక్నాలజీ కానీ మరి ఏ సీఎంకి తెలియదని కూడా అంటారు. ఇందులో చెప్పినట్లుగా 91 తర్వాత రాజకీయం మారిపోతుంది, కొత్త జనరేషన్ ఆలోచనలు మారిపోతుంది. అంతకుముందు రాజకీయాల పట్ల ప్రజలు పెద్ద ఆసక్తి ఉండేవాళ్ళు కాదు. చంద్రబాబు నాయుడు సీఎం అవటం అనేది మనకు ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాల కింద చూస్తున్నప్పుడు మొదటగా వచ్చింది సాంకేతిక విప్లవం, ఐటీ సెక్టర్ వచ్చింది. ఆ తర్వాత న్యూస్ ఛానల్స్ 24/7 న్యూస్ ఛానల్స్ మొదలు. అంతకుముందు ఓన్లీ మనకు డీడీ ఉండేది. 95లో ఈటీవీ మొదలవుతుంది. ఇంకా 95 నుంచి వరుసగా ఛానల్స్ వస్తూ ఉన్నాయి. ఈ మార్పును అందరికన్నా ముందు చంద్రబాబు నాయుడు బాగా అర్థం చేసుకున్నారు. ఈయనకు ప్రజాబలం ఉందంటే ప్రజాబలం లేదు. ఈరోజు ఆయన ఏ రోజు కూడా ఎన్నికలను మీద వేసుకుని గెలిపించిన వ్యక్తి, అతను స్ట్రాటజీ చేస్తారు, ఈజ్ ఏ స్ట్రాటజిస్ట్, క్రౌడ్ పుల్లర్ కాదు. సో అలాంటి పరిస్థితులు నేను ఎన్నుకున్నది మొదట ఏంటంటే 97 జనవరి 1వ తారీఖునే జన్మభూమి అనే పేరుతోటి విద్యార్థులందరినీ సొంత ఊరికి వెళ్ళండి, క్లీన్ చేయండి, అక్కడ కాలువలు క్లీన్ చేయటము, లేక కంపలు అలా ఉంటే తొలగించడం, అంటే విద్యార్థుల్ని రాజకీయాల్లోకి పరోక్షంగా తీసుకురావడం అనేది ఒకటి చేశారు. ఆ జన్మభూమి కార్యక్రమము తర్వాత ఆకస్మిక తనిఖీలు, ఆఫీసుల ఆకస్మిక తనిఖీలు, ఈ 2 కార్యక్రమాలు చంద్రబాబు యాక్టివ్గా ఉండటానికి రోజు, అంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, మా ముఖ్యమంత్రి కనపడట్లేదు అనే పరిస్థితి కాకుండా 7 రోజులు ఒక 5-6 రోజులు ఎక్కడో చోట ఏదో ఒక ఊర్లో ఆయన ఉండేలాగా ప్లాన్ చేసుకోవడం వలన అది జనాలకు బాగా దగ్గర చేసింది. ఎప్పుడైతే ఈ టీవీ ఛానల్స్ పెరుగుతున్నాయో ఆయన టీవీ ఛానల్స్ ఉదయం మాట్లాడటము, మీకు చెప్తే ఆశ్చర్యం ఉంటుంది, ఆ రోజు ఆయన టీవీ ఛానల్లో ఉదయం 6-7 గంటలపై యోగా గురించి మాట్లాడిన రోజులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ప్రవాసాంధ్రులతో మీటింగ్ పెట్టినప్పుడు ఆయన 97-98లోనే ప్రవాసాంధ్ర అంటే ఎన్ఆర్ఐలతో కూడా మాట్లాడేవాళ్ళు. అట్లా అదే క్రమంలో టెక్నాలజీ అనేది కొంత అర్థం చేసుకున్నారు. టెక్నాలజీ అనేది బాగా రాబోతుంది అనే దాని మీద. అంటే ఈయనకు ఇంకోటి కూడా ఉంది, చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్లో జనార్దన్ రెడ్డి గారు, నేదురుమతి గారికి చాలా సన్నిహితులు. అంటే గురువు అన్న మాట చెప్పకూడదు, కానీ చాలా విషయాల్లో ఆయనకు ఆత్మీయులు. మన దేశంలో రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన టెక్నాలజీ మార్పులని అంటే ఆయన ఏదైతే చెప్పాడో, నేను భారతదేశాన్ని నా చిటికెన వేలు పట్టుకుని 20వ శతాబ్దం తీసుకుని చెప్పారో దాన్ని జనార్దన్ రెడ్డి గారు బాగా అర్థం చేసుకున్నారు. ఆయన కూడా బాగా చదువుకున్న మనిషి. మనం చూసి హైటెక్ సిటీకి ఇప్పుడున్న సైబర్ టవర్కి ఫస్ట్ శంకుస్థాపన చేసింది జనార్దన్ రెడ్డి గారు. అది కానీ అది సైబర్ టవర్స్ అంటే చంద్రబాబు నాయుడు వస్తుంది. కానీ దానికి మొదట రాజీవ్ గాంధీ వర్ధంతి రోజు ఏదో ఒక రోజు ఆయన 92లో చేస్తారు. ఆ ఫోటో మన గూగుల్లో కూడా ఉంటుంది. రాజీవ్ గాంధీ టెక్నాలజీ పార్క్ అని చెప్తారు. మనకు హైదరాబాద్లో మైత్రివనం బిల్డింగ్ ఉంది కదా, అది ఎస్టీపీఐ బిల్డింగ్, అంటే టెక్నాలజీ పార్క్ బిల్డింగ్ అనమాట. ఎస్టీపీఐలో టెక్నాలజీ పార్క్ బిల్డింగ్, ఆ బిల్డింగ్ అంతా రాజీవ్ గాంధీ టైంలో తీసుకొచ్చారు. అవన్నీ అట్లా తీసుకొచ్చారు. అట్లాగే మొదటిసారి ప్రైవేట్ అంటే ఇంజనీరింగ్ మెడికల్లో ప్రైవేట్ కాలేజీలు తీసుకొచ్చింది జనార్దన్ రెడ్డి. అక్కడ జరిగిన క్యాపిటేషన్ ఫీజు దానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలోనే జనార్దన్ రెడ్డి రాజీనామా చేయాల్సి వచ్చింది. అంటే మీరు అవినీతి చేసి మీకు కావాల్సిన వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చారు అని ఒక ఉద్యమం చేయటం వల్ల, ఆ రోజు ఉన్న టీడీపీ కమ్యూనిస్టులు చేయటం వల్ల ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఈ మార్పులను గమనించుకుంటూ ఆ రోజు ఏదైతే జనార్దన్ రెడ్డి మొదలుపెట్టి పూర్తి చేయలేక తప్పుకున్నారో సైబర్ టవర్స్ని ఆయన తీసుకున్నారు. ఇక్కడ హైటెక్ సిటీ మాదాపూర్లో హైటెక్ సిటీని ఇక్కడ తీసుకురాగలిగారు. అట్లాగే ప్రైవేట్ సెక్టర్లో కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు 97 నుంచి వరుసపెట్టి ప్రతి రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉండాలని దాన్ని తీసుకురావడం అనేది జరిగిందన్నమాట. ఆ విధంగా కొంత మార్పు తీసుకురావడం, జనాలు దాన్ని అవినీతి ఆరోపణలు ఎన్నున్నా కానీ జనాలు కొత్తగా కనపడదాన్ని చూస్తారు కదా. అట్లా ఆయన జనాలు ప్రజాబలంతో సంబంధం లేకుండా కొత్త నిర్ణయాలు చేస్తున్నామనే దాంట్లో తెచ్చుకుని. ఇంకోటి ఏంటంటే ఆయనకున్న క్యాంపెయినింగ్ కెపాసిటీ. ఆయన ఇప్పుడు కూడా చెప్తారు, నేనే తీసుకొచ్చాను మొదట్లో అని చెప్తారు. అది నిజామాబాద్ పక్కన పెడితే ఒక సీఎం పోయి మొదటి నుంచి మాట్లాడుతూ రావడం అనేది అప్పుడే అంతకుముందు అంతలో ఉండేది కాదు. ఎక్కడో పోతారు, శంకుస్థాపన చేసి కొబ్బరికాయ కొట్టొస్తారు. ఈయన మీడియా చిట్చాట్లు చేయటం, మీడియాలో అంటే ఈయన స్ట్రాటజీలో క్యాంపెయిన్ కూడా ఒక భాగం చేసుకోవటం వలన కంటిన్యూగా దాన్ని స్ప్రెడ్ చేసుకుంటూ పోగలిగారు.
ఇది ఆయన ఒక విజన్ అని చెప్పడం, తర్వాత బిల్ గేట్స్ వచ్చినప్పుడు ఒక ప్రజెంటేషను, అవన్నీ సహజంగా ఎప్పుడు జరిగాయి, కాకుండా ఫార్మేట్ మారుతుంది. దాన్ని ఎక్కువ ఆయన ప్రమోట్ చేసుకోగలిగారు. అట్లా చాలా తర్వాత అనదర్ బిల్ గేట్స్తోనే ఒకటి, తర్వాత థింక్ బిల్ క్లింటన్ అనుకుంటాను, బిల్ క్లింటన్ వచ్చినప్పుడు ఇట్లా చాలా దాన్ని బాగా ప్రమోట్ చేసుకోగలిగారు. అంటే జనాలకు ఒకటి చూపించగలిగారు, ఇక్కడ ఏదో కొత్తగా జరుగుతుంది అనేది చూపించగలిగారు. అంటే ఈ అంశాలు ఇప్పుడు మనం దేశంలో కనుక చూసుకుంటే అన్ని స్టేట్ సీఎంలు కూడా దేశం మొత్తం కూడా రికగ్నైజ్ అవ్వరు, కానీ చంద్రబాబు నాయుడు దేశం గుర్తించిన లీడర్గానే ఆయన ఉన్నారు. ఈ అంశాలు అంటే ఇలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవ్వటమే అందరూ గుర్తించేలా చేసిందా? కాదు, అది కాదు. ఇప్పుడు ఐటీ గురించి చంద్రబాబు నాయుడు గారు ఎంత చెప్పినా మనందరికన్నా దేశంలో నెంబర్ 1 కర్ణాటక. ఆ రోజు ఎస్ఎం కృష్ణ గారు, ఆయన హార్వర్డ్లో చదివారు, ఆయన హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఆయన తెచ్చుకున్నారు. తర్వాత తమిళనాడు, తెలంగాణ జయలలిత తీసుకొచ్చారు. ఇట్లా అందరూ ఉన్నారు. అయితే వాళ్ళ ప్రయారిటీస్ కన్నా ఈయన ప్రచారం వల్ల ఈయనకి ఎక్కువ వచ్చింది. అయితే చంద్రబాబు నాయుడికి దేశవ్యాప్తంగా గుర్తింపు రావడానికి ప్రధాన కారణం ఇవి కాదు. ఎన్టీఆర్ గారు ఎప్పుడైతే నేషనల్ ఫ్రంట్ అని ఒకటి మొదలుపెట్టి కాంగ్రెస్ వ్యతిరేక వర్గాలందరినీ, అన్ని పార్టీలని, కమ్యూనిస్టులు, జనతాదళ్ళు, శిరోమణి అకాలీదళ్, తర్వాత లాలు, ములాయం అందరిని ఒక దాని మీద తీసుకొచ్చున్నారు. ఫరూక్ అబ్దుల్లా ఇలా తెచ్చారు. 95 తర్వాత అది ఈయన యునైటెడ్ ఫ్రంట్ కింద మారిపోయి ఈయన చేతికి వచ్చింది అనమాట. సో ఈయన దాని నాయకత్వం, దాని కన్వీనర్గా ఉన్నారు, దానికి చాలా కాలం నాయకత్వం వహించారు, ప్లస్ అధికారంలో ఉన్నారు. కాబట్టి చాలా రాష్ట్రాలకి ఈయన అన్ని రకాల సహాయ సహకారాలు అందించగలిగేవారు. ఢిల్లీలో ఒక బేస్ ఉంది వీళ్ళకి. ఆ విధంగా ఏంటంటే ప్రతి జాతీయ నాయకుడి దగ్గరికి సన్నిహితమయ్యారు, ప్రతి పార్టీతోటి కూడా సన్నిహితం పెంచుకోగలిగారు. ఫ్రీక్వెంట్గా ఢిల్లీ వెళ్ళటం, మీడియాతో ప్రజెంట్ వల్ల ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. అండ్ ఒకానొక టైంలో చంద్రబాబు నాయుడుకి పిఎం అయ్యే అవకాశం వచ్చింది అంటారు. అయినా చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు, నేను 2 సార్లు అవకాశాన్ని వదులుకున్నాను, పిఎం సెలెక్ట్ చేశాను అనేది. సరే, ఇంకా అదే దాని మీద రాజకీయంగా విభేదించవచ్చు చాలామంది. వాస్తవంగా ఆ రోజు ప్రధానమంత్రికి ఫస్ట్ అడిగింది ఎవరిని అంటే ఇప్పుడు మనం 95లో మాట్లాడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, బీజేపీకి పూర్తిగా రాలేదు. అప్పుడు 3వ ఫ్రంట్గా ఎవరిని తీసుకురావాలన్నప్పుడు మాజీ పీఎం వీపీ సింగ్ని అడిగారు. ఆ రోజు జనతాదళ్ వీపీ సింగ్ని అడిగారు. వీపీ సింగ్ ఆయనకేంటంటే ఆయన చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది అన్నమాట. ఆయన ఇంట్లో వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఆయన వెనకదారి నుంచి వెళ్ళిపోయాడంట, వీళ్ళతో కలవకుండా. ఈయన రావట్లేదు. తర్వాత ఎవరు వచ్చారు? ఆ రోజు 42 సీట్లతో పెద్ద పార్టీగా ఉన్న సిపిఎం జ్యోతి బసు గారు. జ్యోతి బసు గారు అప్పటికే దాదాపు 18-19 సంవత్సరాలు, ఓవరాల్గా 23 సంవత్సరాలు చేస్తున్నారు సీఎంగా. అంటే 18 సీనియర్ నాయకుడు, యాక్సెప్టబిలిటీ ఉంటుంది అన్న దాంట్లో ఆయన అడిగారు, కానీ ఆ పార్టీ యాక్సెప్ట్ చేయలేదు. ఇవి 2 ప్రత్యక్షంగా అందరికీ జరిగినవి, ఇదేమి రహస్యంగా వచ్చిందేమి కాదు. ఆ తర్వాత మనకు దేవగౌడని తీసుకొచ్చారు. దేవగౌడ ఆ రోజు కర్ణాటక సీఎంగా ఉన్నారు. ఆయన కూడా జనతాదళ్ పార్టీలో ఉన్నారు. ఆ రోజుకు జనతాదళ్ ఒకటే ఉంది, విడిపోలే. జనతాదళ్ ఎస్, జనతాదళ్ యుగా విడిపోయలేదు. వీళ్ళందరూ అంటే నితీష్ కానీ వీళ్ళంతా ఒకే పార్టీలో ఉన్నవాళ్ళు అప్పటికే. ఈవెన్ లాలు వీళ్ళంతా ఉన్నారు ఒకే పార్టీలో ఉన్నప్పుడు. సో ఆయనకు అవకాశం వచ్చింది, ఎందుకంటే ఆ పార్టీకి ఎక్కువ సీట్లు ఉన్నాయి, వాళ్ళు సీనియర్స్. దేవగౌడ ఇప్పుడు 1960 నుంచి ఉన్న రాజకీయాల్లో ఉన్నాడు, ఆయనకు అవకాశం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు బలం ఎంత ఆ రోజు? 95 అంటే ఆయనకు వయసు దాదాపు 40-41 సంవత్సరాలు. ఒక సొంత ఎంపీలు 18 మంది. ఇది ఆయన బలం. సో ఆయన అనుభవం ఎంత? గట్టిగా 7-8 నెలలు, సీఎంగా 7-8 నెలల అనుభవం. సో ఆ బెరీ చేసుకున్నప్పుడు అది మనం ఎంతవరకు నిజం అనేది మనం ఆలోచించుకోవచ్చు. అది సో ఆ సీనియర్లో ఉన్నారు. వాళ్ళ తర్వాత దేవగౌడ తర్వాత మళ్ళీ గుజరాల్ తీసుకొచ్చారు, అంతేముంది. కానీ అది దాని నుంచి డెప్త్ అవసరం లేదు. జరిగిందైతే అందరికీ తెలుసు, సిపిఎం పార్టీ చెప్పింది అది ఒక చారిత్రక తప్పిదం, మేము జ్యోతి బసుని యాక్సెప్ట్ చేయకపోవడం అనేది, అది రికార్డెడ్ ఉంటుంది. అయితే ఆ సందర్భంలో ఆ చైర్మన్గా ఉండి ఆయన ఫ్రీక్వెంట్గా ఢిల్లీలో ఎవ్రీ మంత్ స్టీరింగ్ కమిటీ మీటింగ్లు పెట్టడము, ఇవి టీడీపీ వాళ్ళు కూడా అక్కడ మినిస్టర్లుగా ఉండటము, ఇవన్నీ చంద్రబాబు నాయుడు బాగా గుర్తింపు తీసుకొచ్చాయి. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కానీ వీళ్ళు వెళ్ళటము, అట్లా నేషనల్ లెవెల్లో ఆయనకి యాక్సెప్టెన్స్ బాగా పెరిగింది. అంటే ఇప్పటి వరకు ఆయన రాజకీయ జీవితం చూసుకుంటే కనుక మనకి ఒక చదివిన పుస్తకం లాంటి చాలామంది కూడా అంటే ఎప్పుడు కూడా ఏపీ పాలిటిక్స్ని కానీ తెలుగు ప్రజలు ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. భవిష్యత్తు ఎలా ఉండబోతుంది చంద్రబాబు నాయుడు రాజకీయ భవిష్యత్తు? ఇంకా కూడా ఆయన ఏమైనా పదవులను అధిరోహించే అవకాశం? మీ ఉద్దేశం ఇంతకన్నా ఉన్నత పదవులు ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 76 ఏళ్ళు అనుకుంటాను, ఆయనకు 75-76. ఇంకా పూర్తి టర్మ్ ఆయన రాజకీయాల్లో కనుక ఉంటే 80 దాటుతారు. కాబట్టి ఇంకా ప్రత్యక్ష ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేస్తారంటే ఐ డౌట్ ఇట్. అందులో లోకేష్ 2014 నుంచి రాజకీయాల్లో ఉన్నారు, ఇప్పుడు కూడా మినిస్టర్గా ఉన్నారు. కాబట్టి ఆబ్వియస్గా కొడుకుకు వారసత్వం వస్తుందేమో అని అనుకోవాలి, న్యాచురల్గా అనుకోవాల్సిన విషయం అది. అయితే ఆయనకు 2 అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ ప్రధానిగా వస్తుందా? మోడీ 75 ఏళ్ళు నిండుతున్నాయి. ఒకవేళ బీజేపీ కనుక ఇప్పుడున్నంత బలంతో కనుక గెలవలేకపోతే, సొంత బలంతో గెలవలేకపోతే, మళ్ళీ 95లో లాగా అంటే దేవగౌడ సీఎం అయిన థర్డ్ ఫ్రంట్ లాంటిది కనుక వచ్చినప్పుడు
అప్పుడు ఆబ్వియస్గా చంద్రబాబు నాయుడు ఫస్ట్ చాయిస్ అవుతాడు. ఇప్పుడు నేనేం చెప్పాను, ఆ రోజు చంద్రబాబు నాయుడు వయసు ఎంత, అనుభవం ఎంత, ఎంపీ సీట్లు ఎంత. ఈరోజు ఎంపీ సీట్లు ఎంతనే దానికన్నా కానీ ఆయన వయసు అనుభవం ఈరోజు బాగా కనిపిస్తుంది. దాదాపు ఆయన 20 ఏళ్ళు 18 సంవత్సరాల పైన సేమ్గా ఉన్నాడు కాబట్టి ఆయనకు యాక్సెప్టెన్స్ ఉంటుంది. అలాంటి పరిస్థితి కనుక వస్తే ఏమన్నా కన్సిడర్ చేస్తారేమో చెప్పలేము. ఇంకొకటి ఏంటంటే మనకు 2027లో రాష్ట్రపతి ఎన్నికలు రాబోతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికలు కూడా రాష్ట్రపతి కూడా ఉన్నతమైన పదవి, ప్రధాని కాలేని వాళ్ళు రాష్ట్రపతి కావాలని కోరుకుంటారు. ఆయన వయసురీత్యా కూడా ఆయనకైనా యాక్టివ్ పాలిటిక్స్ తప్పుకోవాలనుకున్నప్పుడు ఆయన రాష్ట్రపతి కూడా కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ ఆయన రాష్ట్రపతి కోరుకుంటే నాకు తెలిసి బీజేపీ నరేంద్ర మోడీ కూడా యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్తోనే ఈరోజు నితీష్ బాబు సపోర్ట్తోనే గవర్నమెంట్ నడుస్తుంది కాబట్టి ఆయన అనుకుంటే ఇస్తారేమో అనుకోవచ్చు. ఓకే, మీరు చెప్పిన పాసిబిలిటీసే కనుక కన్సిడర్ చేస్తే నెక్స్ట్ టీడీపీకి ఇప్పుడు లోకేషే. ఇది అసలు అన్డిబేటబుల్ థింగ్. ఎవరేం చెప్పినా కానీ న్యాచురల్గా జరిగేది ఏముంది, వారసత్వం వస్తుంది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడిని యాక్సెప్ట్ చేసినంతగా లోకేష్ని యాక్సెప్ట్ చేస్తారా? ఎవరు యాక్సెప్ట్ చేయాలి? జనాలతో సంబంధం లేదు కదా, అయిపోయింది కదా. మీకు పార్టీ ఎవరినైనా ఫస్ట్ ఎవరిని యాక్సెప్ట్ చేయాలి? పార్టీ లీడర్ని పార్టీ యాక్సెప్ట్ చేయాలి. చంద్రబాబు నాయుడు కష్టపడి ఆ రోజు తెచ్చుకొని పార్టీ మొత్తం మీద కంట్రోల్ తెచ్చుకోగలిగారు. అన్ని ఇది అంటే నేను చెప్పిన ఒక ఎన్నికల్లో గెలవటం. ఇంకో విషయం కూడా చెప్పాలి, 96లో కైకాల సత్యనారాయణ గారిని, శారద గారిని మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేయించారు ఆయన. 99లో తటస్థులకి టికెట్లు అని చెప్పి చాలామంది డాక్టర్లని, డబ్బున్న వాళ్ళని తీసుకురాగలిగారు. నేను ఒక ప్రయోగం చేసుకుంటూ వచ్చారనమాట. సో ఆ విధంగా పార్టీ తెచ్చుకుని ఈరోజు లోకేష్కి పార్టీ మీద ఫుల్ కమాండ్ ఉంది. ఇంకా టీడీపీ వర్గాలు చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు కన్నా కానీ లోకేష్ అనుకున్నదే గవర్నమెంట్లో జరుగుతుందని కూడా చెప్తారు. సో పార్టీలో లోకేష్ నాయకత్వాన్ని వ్యతిరేకించే వర్గం ఎవరు ఉంటారో నాకు తెలిసి ఎవరు ఉండరు. ఎందుకంటే దాదాపు 10 ఏళ్ళ నుంచి ఆయన చూస్తున్నాడు పార్టీ. ఉండదు. ఇక ప్రజలు ఓట్లు వేస్తారా లేదనేది ఎన్నికల ఎజెండా వేరు. 2 ఎజెండాలు ఉంటాయి, పార్టీ ఎజెండా, ఎలక్షన్ ఎజెండా. పార్టీ మీద పట్టు ఉండాలంటే పార్టీ ఎజెండా ఏంటి, మిగిలిన సీనియర్లు అందరూ కూడా యాక్సెప్ట్ చేయాలి. ఈరోజు ఎవరున్నారు సీనియర్లు? అశోక్ గజపతి గారు వెళ్ళిపోయారు, అయ్యన పాత్రుడు గారు స్పీకర్ అయిపోయారు, నాకు తెలిసి ఆయన కూడా లాస్ట్ ఎన్నికే ఉంటుంది. బుచ్చయ్య చౌదరి గారు పెద్ద ఆయన అయిపోయారు. ఇంకా ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో మీరు చూసుకుంటే 50 ఏళ్ళు నిండిన వాళ్ళలో పవర్ఫుల్ లీడర్లు ఎవరు ఉన్నారు? లోకేష్ వయసుకి అటు ఇటుగా ఉన్న వాళ్ళు, 5 ఏళ్ళు అటు ఇటుగా ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు పొజిషన్లో. కాబట్టి లోకేష్ నాయకత్వానికి టీడీపీలో వచ్చే ఇబ్బంది ఏమి ఉండదు. మరి ఎన్నికలు గెలుస్తారా లేదని ఎన్నికల ఎజెండా, ఆ రోజున ప్రభుత్వ అనుకూలతన, వ్యతిరేకతన, ప్రతిపక్ష బలం, అది వేరే ఎజెండా అవుతుంది. ఎన్నికలప్పుడు మాట్లాడుకోవాలి. రైట్, థ్యాంక్ యూ శివ గారు. ఓకే, థ్యాంక్ యూ. సో 30 ఏళ్ళ చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం, దానిలోని ముఖ్యమైన అంశాల గురించి పొలిటికల్ అనలిస్ట్ శివ రాచర్ గారితో మాట్లాడటం జరిగింది. కీప్ వాచింగ్ యూర్ టీవీ.